అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. నిండు సభలో బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. అసలు బాలయ్య బాబు ఎవరిని అన్నారు, ఎవరు అక్కడ ఒక నిప్పు రాజేసి చలి కాచుకుంటున్నారు? మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. ఏంటి సార్ అసలు ఈ రచ్చని ఎలా చూడొచ్చు అంటారు? తప్పు వాళ్ళదే అని వీళ్ళు అంటారు, లేదు అలా మాట్లాడకూడదని వీళ్ళు అంటున్నారు. ఎవరు ఎవరిని సమర్థించుకోవాలని ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. అంటే ఇవాళ మొగుడు కొట్టిన దానికన్నా తోడుకోడలు చూసి నవ్వింది అని ఎక్కువ బాధపడ్డట్టుగా బాలయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకోగాడు అన్న పదం వాడితే ఆ పదం వాడినందుకు వైసీపీ వాళ్ళకి పెద్ద బాధ అనిపిట్ల, సాక్షి యజమాని భారత్ గారికి అసలు బాధ అనిపిట్ల. ఎందుకంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి బాలయ్య గారు ఆ విధమైన వ్యాఖ్య చేయటం ఆమె కూడా ఆమోదయోగ్యంగానే ఉన్నట్టుంది. సహజంగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి సభలో ప్రస్తుత శాసనసభ్యుడు ఆ విధమైన వ్యాఖ్య చేస్తే ఆ పార్టీకి, ఆ పార్టీ యాజమాన్యంలో ఉన్న పత్రికకి అది ఆక్షేపణీయం కావాలి. అరే మా నాయకుడిని ఈ విధంగా సంబోధిస్తారా, ఈ విధంగా వ్యాఖ్యానిస్తారా అని చెప్పని మరుసటి రోజు బ్యానర్ ఐటము జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్య చేసిన బాలయ్య అని చెప్పని బ్యానర్ ఐటమ్ రావాలి. నిండు సభలో దారుణం ఏదో ఒకటి రావాలి. కానీ అసలు ఆ అంశాన్ని ప్రస్తావించట్లా, అప్పటి నుంచి ఇప్పటికి రావట్లా. అంటే బాలయ్య గారు ఆ విధమైన వ్యాఖ్య చేయటం వాళ్ళకి చాలా ఆమోదంగా ఉన్నట్టుంది. బహుశా నేను అనుకోవటం, మేబీ ఆయనతో కాపురం చేసే భారత్ గారి కన్నా మనకు ఎక్కువ తెలుసా? బహుశా ఆమెకి అనుభవపూర్వకంగా ఆమెకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో కాబట్టి బాలయ్య గారు ఈ వ్యాఖ్య చేయటం పట్ల ఆమె కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టే ఉంది. అందుకనే ఆ వ్యాఖ్యని ఎక్కడ కనీస మాత్రం కూడా ఖండించే ప్రయత్నం చేయట్లా. వైసీపీ శ్రేణులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఈ విధంగా మాట్లాడతాడా, మెంటల్ సర్టిఫికెట్ ఉంది, అది ఇది అని చెప్పని బాలయ్యని మళ్ళీ తిరిగి మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ వైసీపీ అధికారికంగా ఇవాళ సాక్షి పత్రికలో రావడం అంటే వైసీపీ అధికారిక ప్లాట్ఫామ్ మీద వచ్చినట్టుగానే మనం పరిగణలోకి తీసుకుంటాం. దాంట్లో మాత్రం ఎక్కడా ప్రస్తావన రావట్లా. ఎంతసేపటికి వాళ్ళు చిరంజీవి గారిని బాలయ్యకి వ్యతిరేకంగా, అంటే చిరంజీవి గారిని బాలయ్య గారు అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశాడు, చిరంజీవి గారిని అవమానించాడు అన్న అంశానికి కన్ఫైన్ అయ్యే ఆఖరికి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆయన అనారోగ్య రీత్యా పరామర్శించడానికి వెళ్తే కూడా దానిలో కూడా వంకలు వెతుకుతూ ఓ పక్కేమో చిరంజీవి గారికి అవమానం జరిగింది అంటారు, రెండో పక్కేమో వీళ్ళ పత్రికల్లోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిపి రాజకీయ డ్రామా ఆడుతున్నారు. వాళ్ళ సమావేశాల్లో ఎప్పుడూ ఎక్కడా కూడా ఈ చిరంజీవి గారి పట్ల బాలయ్య చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల చర్చే జరగలేదు అని చెప్పని వాళ్ళు చర్చించుకున్నారు లేదో మీకు చెప్తారా? వాళ్ళ మధ్య చర్చ జరగలేదని చెప్పని పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పారా? ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి అధికారిక పరమైన అంశాలు దేని గురించి చర్చించుకున్నారో, ఆయన అనారోగ్యం గురించి పరామర్శ చేశారు, వాకప్ చేశారు, నేను ఈ ఇష్యూలో సఫర్ అవుతున్నానని చెప్పని ఆయన చెప్పారు, అది రిపోర్ట్ అయింది. రేపు 4వ తారీఖు ప్రభుత్వం ద్వారా అమలు జరగబోతున్న ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకం గురించి చర్చించారు. రేపు 16వ తారీఖు ప్రధానమంత్రి గారి పర్యటన గురించి చర్చించారు. మొన్న జరిగిన 15,941 ఉపాధ్యాయ నియామకాల గురించి చర్చించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలిసినప్పుడు ఇవే చర్చిస్తారు, వీటికే ప్రాధాన్యత దక్కుద్ది. అంతేగాని ఈ విమర్శలు, ప్రతి విమర్శలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఆ స్థాయి నాయకులు చర్చించుకోరు. ఆ స్థాయి నాయకులు చర్చించుకోవాలి అని అంటే ఫోన్లో కూడా సంభాషించుకోవచ్చు, బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నల్గా వాళ్ళు రెండో గంటకి తెలియకుండా కూడా మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ అనారోగ్యంతో ఉన్న ఉప ముఖ్యమంత్రి పట్ల కన్సర్న్ తోటి రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం జరిగింది. దాన్ని కూడా వక్రీకరిస్తా అనారోగ్యంతో ఉన్న ఎదురెళ్ళి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆహ్వానించారు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉన్నారు. అంటే ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ గారినేమో తలుపు చెక్కతో కొడతా ఉన్నారు,
చిరంజీవి గారి దగ్గరికి వచ్చేప్పటికేమో ఎక్కడ లేని ప్రేమ చూపిస్తూ ఉన్నారు. నిజంగానే చిరంజీవి గారి పట్ల అంతటి ప్రేమ వైసీపీ పార్టీకి ఉందా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, సాక్షి మీడియాకి కానీ, వైసీపీ సోషల్ మీడియాకి కానీ అంతటి గౌరవభావం చిరంజీవి గారి పట్ల ఉంటే, చిరంజీవి గారు మొన్న లేఖలో ప్రస్తావించారు కదా, నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు నన్ను సంప్రదించిన మీదట ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించడానికి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను అని. మొట్టమొదటి చిరంజీవి గారు ఒక్కళ్ళే వెళ్ళారు. ఆ వెళ్ళి అక్కడ చర్చించి ఆ వెళ్ళిన రోజు ఆ రోజు నన్ను చాలా సాధారణంగా ఆహ్వానించారు, భారతి గారు స్వయంగా నాకు వడ్డం చేశారు అని చెప్పని చిరంజీవి గారు బయట మీడియాతో చెప్పారు. వాళ్ళ గురించి ఘనంగా చిరంజీవి గారు చెప్పారు. కానీ చిరంజీవి గారు ఇంకా హైదరాబాదు రాకముందే చిరంజీవి గారికి రాజ్యసభ సభ్యత్వం ప్రతిపాదించాడంట జగన్మోహన్ రెడ్డి గారు. చిరంజీవి గారు ఆలోచించుకొని చెప్తున్నారంట అని చెప్పని వైసీపీ సోషల్ మీడియా ద్వారా లీక్ ఇచ్చారు. చిరంజీవి గారి సోదరుడేమో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తూ ఉన్నారు. చిరంజీవి గారు మాత్రం ఒక రాజ్యసభ సభ్యత్వానికి కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని చర్చలు జరిపిన వ్యక్తిగా వైసీపీ ద్వారా పోర్ట్రేట్ చేశారు. ఇక్కడ గమనించుకుంటే ఒక రాజ్యసభ సభ్యత్వాన్ని ఎరగాయేసి ఆ రాజ్యసభ సభ్యత్వం చిరంజీవి గారికి ప్రతిపాదించలా, ఆయనతో చర్చించలా, ఆయన దాని గురించి ఆలోచించుకొని చెప్తానని చెప్పలా. కానీ వీళ్ళు ఆ రాజ్యసభ సభ్యత్వం అనే దాన్ని సాగుగా చూపించి ఆయన వ్యక్తిత్వానికి పాల్పడ్డారు. ఇదే రాజ్యసభ సభ్యత్వాన్ని సాగుగా చూపించి ఆలీకి రాజ్యసభ సభ్యత్వం ఖరారు చేయబోతున్నారు, ఈ రోజు ప్రకటిస్తారు అనగానే పాపం ఆలీ కూడా తన భార్యను కూడా తీసుకొని మంచిగా మేకప్ అయి వచ్చాడు ముఖ్యమంత్రి గారిని సతీ సమేతంగా కలిశాడు. దాని గురించి అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిపాదన లేదు. ఆయన ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చుకున్నాడు. అప్పటి వరకు ఊరించారు ఆలీని, నీకే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నాము అని చెప్పని. అంటే ఇక్కడ గమనించుకుంటే ఈ రాజ్యసభ సభ్యత్వాల మాటన వాటిని కొంతమందికి ఆఫర్ చేస్తున్నాము అన్నట్టుగా వాటిని చూపించి వ్యక్తిత్వానికి పాల్పడతా వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చారు. ఇక్కడ గమనించుకుంటే మనం చిరంజీవి గారితో పాటుగా చాలా పెద్ద ప్రతినిధి బృందం వచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడారా, లేకపోతే ముఖ్యమంత్రి గారితో జరిగిన చర్చలు, ఇవన్నీ మనం కూడా కొన్ని వీడియో బయట చూసాం. ఆ సమావేశంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసి ఉంటారు. ముఖ్యమంత్రి గారు స్పందించారా స్పందించలేదా అనేది అప్రస్తుతం. కానీ చాలామంది ఆ సమావేశంలో ప్రసంగించారు కదా, చాలా అంశాలు చర్చకొచ్చుంటాయి కదా. కానీ చిరంజీవి గారు చేతులు జోడించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇండస్ట్రీ తరపున అభ్యర్థిస్తున్న వీడియో బయట మాత్రమే ప్రభుత్వ పరంగా ఎలా బయటకు రిలీజ్ చేశారు, ఎందుకు రిలీజ్ చేశారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమావేశంలో ఆయన ఇట్లా చేతులు కట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నప్పుడు మీరు వడ్డించేవాళ్ళు, మేము అభ్యర్థించేవాళ్ళం, అర్థించేవాళ్ళం అన్న రీతిలో చిరంజీవి గారు ముఖ్యమంత్రి గారిని అర్థిస్తున్న వీడియో ఫుటేజ్ మాత్రం ఎందుకు బయటకు రిలీజ్ చేశారు? ఎవరి వ్యక్తిత్వాన్ని పాల్పడటానికి రిలీజ్ చేశారు? నిజంగానే అక్కడ మరి రాజమౌళి గారు ఉన్నారు, మహేష్ బాబు ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు, పోసాని కృష్ణమురళి ఉన్నాడు, నారాయణమూర్తి ఉన్నాడు. మరి వీళ్ళు ఎవరు మాట్లాడిన వీడియోలు బయటకు రాలేదే? ఈ అంశాన్నే ఎందుకు బయటకు రిలీజ్ చేశారు? మొదటి సమావేశమేమో ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేస్తున్నట్టుగా, రెండో సమావేశంలోనేమో ఈ విధమైన వీడియో రిలీజ్ చేయడం ద్వారా ఏ విధమైన సంకేతం మీరు ప్రజల్లోకి పంపించారు? చిరంజీవి గారు చెప్పినట్టుగా మీకు ఎదురొచ్చి స్వాగతం పలికి ఉండొచ్చు, మిమ్మల్ని మర్యాదగానే ట్రీట్ చేసి ఉండొచ్చు, మీకు అమర్యాద జరగలేదని మీరు ఫీల్ అయి ఉండొచ్చు. కానీ ప్రజలకు ఇచ్చిన సంకేతం ఏంటి? ఆ వీడియో ప్రభుత్వ పరంగా రిలీజ్ చేశారా, చిరంజీవి గారు రిలీజ్ చేసుకున్నారా? గవర్నమెంట్ ఆఫీషియల్ ప్రభుత్వం రిలీజ్ చేసింది కదా. ఏ ఉద్దేశంతో రిలీజ్ చేశారు? ఆ పర్టికులర్ వీడియో, ఆ కొద్దిపాటి ఫుటేజ్ వరకే. అంటే ఏంటి అక్కడ? మీరు కాదు నేను అసలు హీరోని అని చెప్పని పోర్ట్రేట్ చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ప్రజలకి తెలియజేస్తూ, మీరందరూ హీరోలు అనుకుంటున్న వాళ్ళు నా ఎదురుగా చూడండి, వాళ్ళు నన్ను ఎలా అర్థిస్తున్నారో, వాళ్ళు నా ముందు దాసోహం అనే స్టేజ్లో నేను ఈరోజు ఉన్నా అని చెప్పని తనను తాను పోర్ట్రేట్ చేసుకుంటూ తన ఆహ్వానం మేరకు తన ఇంటికి వచ్చిన వాళ్ళని 100% వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడే వీడియోనే ఆయన రిలీజ్ చేశాడు.
ఈ అంశం గురించే నాలాంటి వాళ్ళం కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించాం. ఆయన స్వయం కృషితో ఎదిగిన నటుడు, కథానాయకుడు, మెగాస్టార్. ఆయన కూడా ఫార్మర్ సెంట్రల్ మినిస్టర్. ఆయన్ని ఈ విధంగా కాదు డీల్ చేయాల్సింది అని చెప్పని అప్పుడే ఆ వీడియో బయటకు వచ్చిన సందర్భంలోనే నేనే చాలా వీడియోలో ప్రస్తావించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో బహిరంగ సభా వేదిక నుంచి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం చిరంజీవి గారి పట్లేదో నాడు జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి, సాక్షికి ఎక్కడ లేని ప్రేమ ఆ రోజు వలకపోయిలా, ఈ రోజు వలకపోయిట్లా. ఈ రోజు కూడా ఈ అంశం ప్రాతిపదికగా రాజకీయపు పోలరైజేషన్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ అంశం ప్రాతిపదికగా ఎన్డీఏ కూటమిలో అన్నలదమ్ముల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పక్క చిరంజీవి గారికి క్రెడిట్ ఇప్పించే ప్రయత్నం చేస్తూ, చిరంజీవి గారికి మేము అండదండలు అందిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తూ, రెండో పక్క ఈ రోజు సాక్షి చూస్తే నిలువున పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని, అనారోగ్యంతో ఉన్న ఆయన లక్ష్యంగా చేసుకొని ఆయన మీద ఏ రకంగా సాక్షిలో కథనాలు రాశారో చూసాం మనం. అంటే సాక్షికి తమ రాజకీయ ఎజెండా తప్ప, భారతి గారికి తమ పార్టీ ఎజెండా తప్ప, తన భర్త ఆధ్వర్యంలో ఉన్న పార్టీ ఐడియాలజీ క్యాంపెయిన్ చేయడం తప్ప, ఏదో ఒక రకంగా తమ భర్త ప్రత్యర్థులని రాజకీయంగా ఇబ్బందుల పాలు చెయ్యాలి అనే లక్ష్యంతో తప్ప ఏ విధమైన పత్రికా విలువలు ఆ పత్రిక పాటించదు అనేది వాస్తవం. దానికి నిలువెత్తు తార్కాణం ఈరోజు సాక్షిలో వచ్చిన కథనాలు చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సాక్షి ద్వారా ఎన్ని కుప్పిగంతులు, ఎన్ని పిల్లి మొగ్గలేసే ప్రయత్నం చేసినా 100కి 100 పాళ్ళు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మధ్య పూర్తిస్థాయి సమన్వయంతో పరిస్థితులు, పరిణామాల్ని అర్థం చేసుకొని, విశ్లేషించుకొని వాళ్ళిద్దరూ భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఆస్కారం కలిగివ్వకుండానే వాళ్ళ పనితీరు ఉందనేది వాస్తవం. ఇక్కడ ఇంకొక అంశం మనం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. ఇవాళ బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి కూడా ఏదో వైషమ్యాలు ఉన్నాయి, వైరుధ్యాలు ఉన్నాయి అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క అంశం మనం గుర్తు చేసుకుంటే, ఇవాళ బాలకృష్ణ గారి ద్వారా ఆహాలో జరుగుతూ ఉన్న అన్స్టాపుల్ ప్రోగ్రామ్ ఎవరిది? ఆహా ప్లాట్ఫామ్, అల్లు అరవింద్ గారిది. ఆహా ప్లాట్ఫామ్లో పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, అలాగే అల్లు అర్జున్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే రీసెంట్గా బాలకృష్ణ గారి 50 సంవత్సరాలు కథానాయకుడిగా ఆయన ప్రస్థానం ముగిసిన సందర్భంగా జరిగిన అభినందన సభలో చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా పాల్గొనడం జరిగింది. ఆ చీఫ్ గెస్ట్గా పాల్గొన్న సందర్భంలో చిరంజీవి గారు డైరెక్టర్ బోయపాటి శ్రీని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు. బోయపాటి శ్రీను, నీకు నేను సవాలు విసురుతున్నా, నేను బాలయ్య ఇద్దరం కలిసి నటించే స్క్రిప్ట్ రెడీ చేయి, మీ ఇద్దరం కలిసి నటిస్తాం నీతో అని చెప్పారు. రేపటి రోజున ఇండస్ట్రీలో ఈ చిన్న చిన్న వైషమ్యాలు, వైరుధ్యాలు ఇవన్నీ మనం దశాబ్దాల తరబడి చూస్తూనే ఉన్నాం. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మేమందరం ఒకటే అనే సంకేతం కూడా వాళ్ళ వైపు నుంచి చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో ఇచ్చున్నారు. రేపటి రోజున ఇప్పుడు అఖండ 2 రిలీజ్ అయిన తర్వాత బోయపాటి శ్రీని ద్వారా నెక్స్ట్ మా ప్రాజెక్టు బాలయ్య గారు, చిరంజీవి గారితో కలిసి చేయబోతున్నా అని చెప్పని ఒక స్టేట్మెంట్ వస్తే, ఆ రోజు ఈ ప్రయత్నాలు, ఈ వైషమ్యాలు సృష్టించాలనే తాపత్రయపడ్డ వాళ్ళందరూ తలెక్కడ పెట్టుకుంటారు? 100కి 100 పాళ్ళు నేను ఇవాళ చెప్తున్నా, వీటన్నిటికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పడానికైనా సరే ఖచ్చితంగా రేపు డిసెంబర్లో బాలయ్య గారి సినిమా రిలీజ్ అయిన తర్వాత బోయపాటి శ్రీని ద్వారా ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ అవడం ఖాయం, వాళ్ళిద్దరూ కలిసి నటించడం ఖాయం. బహుశా నేను అనుకోవటం తెలుగు సినీ చరిత్రలో అదొక చారిత్రక సినిమాగా మిగిలిపోవటం ఖాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అప్పసాని రాజేష్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.